అసలు కంటే కొసరు ఎక్కువ అని అంటారు. మనవలు మునిమనవల విషయంలో ఇది అక్షరాల నిజం. వృద్ధులకు తమ సొంత పిల్లల మీద కంటే మనవలు మనవరాళ్లపై ప్రేమ, ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి. అయితే వాళ్ళు పొరపాటు చేస్తే మాత్రం దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు కొందరు వృద్ధులు సర్వదా సిద్ధంగా ఉంటారు. బ్రిటన్లో జరిగిన ఓ ఉదంతం గురించి తెలుసుకుంటే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది. బ్రిటన్లో నివసించే ఫ్రెడ్రిక్ వార్డ్ సీనియర్ అనే వృద్ధుడు 2020లో మరణించారు. మిలిటరీలో సైనికుడిగా పనిచేసిన ఆయనకు 5 కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఆయనకు 2 కొడుకులు, ఓ కూతురు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఫ్రెడ్రిక్ తనయుడైన ఫ్రెడ్రిక్ వార్డ్ జూనియర్ 2015లోనే అనారోగ్యం కారణంగా మరణించాడు. కొడుకు మరణం తర్వాత వారి కుటుంబంలో బంధాలు బలహీనపడ్డాయి. జూనియర్ కుమార్తెలతో ఫ్రెడ్రిక్ సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఫ్రెడ్రిక్ ఊపిరితిత్తుల సమస్యతో పలుమార్లు ఆసుపత్రి పాలైనా వారు ఆయనను పరామర్శించేందుకు రాలేదు. దీంతో నొచ్చుకున్న పెద్ద ఆయన పోయే ముందు వారికి భారీ షాక్ ఇచ్చాడు. తన 5 మనవరాళ్లకు ఆస్తిలో కేవలం 5,000 మాత్రమే దక్కేలా వీలునామా రాసిపెట్టి పోయారు. ఇది చూసిన ఆ 5 మహిళలు కోర్టుకెక్కారు. తాత ఆస్తిలో తమకు న్యాయంగా మరింత వాటా రావాలని వాదించారు. తమ అత్తమామలు తాతను ఏమార్చి ఆస్తి తమకు దక్కకుండా చేశారని ఆరోపించారు. కాని కోర్టు మాత్రం మహిళల వాదనను తోసిపుచ్చింది. వారసుల తీరుతో హట్టైన పెద్దాయనకు తన ఆస్తిని ఎవరికైనా రాసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. ఈ సంఘటన చూస్తే బంధాలు, బంధుత్వాలు ఎంత ముఖ్యమనేది అర్థమవుతుంది. మనుషులపై ప్రేమను చూపించని ఇలాంటి వారికి ఆస్తుల్లో వాటాలు ఇవ్వకపోవడమే మంచిదైందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వారికి తగిన శాస్తి జరిగిందని, పెద్దాయన గొప్ప పని చేశాడని అంటున్నారు.